అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రైట్, ఇక మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ ఫలితాల గురించి విశ్లేషించడానికి మనతో పాటు జూమ్లో అందుబాటులో ఉన్నారు రవికుమార్ గారు, బీజేపీ లీడర్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు ఏమంటారు? ముందుగా వైనాడ్ ఉప ఎన్నిక గురించి మనం డిస్కస్ చేద్దాం. వైనాడ్ అంటే ఇప్పుడు వెల్లడవుతున్న ఫలితాలను బట్టి చూస్తుంటే రాహుల్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా ప్రియాంక గాంధీ? రవి గారు నమస్తే అండి. నమస్తే రవి గారు ఏమంటారు? రాహుల్ గాంధీకి వయనాడ్ లో దాదాపు 3,80,000 ఓట్ల మెజారిటీతో లాస్ట్ టైం గెలిచినాడు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ప్రియాంక గాంధీ దాంట్లో సగం లీడ్ లో ఉంది. అంటే మనం ఎట్లా చెప్పగలుగుతాం కాంగ్రెస్ కి అక్కడ యాక్సెప్టెన్స్ ఉందని చెప్పేసి. కాంగ్రెస్ కి కూడా వయనాడ్ లో వ్యతిరేకత ఉంది. అంటే మిగతా ఇద్దరు కూడా వెనకంజలో ఉన్నారు కదా, మరి దీన్ని బట్టి చూసుకుంటే లీడ్ లో ఉన్నట్టే. దాదాపు 2 లక్షల ఓట్ల మెజారిటీ తగ్గింది కదండి ప్రియాంక గాంధీకి. 2 లక్షల ఓట్ల మెజారిటీ తగ్గిందంటే దాని అర్థం ఆ 2 లక్షల ఓట్లు ఇక్కడ మాకు పడ్డట్టే కదా. అట్లా ఇప్పుడు ఆ విధంగా చూసుకున్నా కూడా ఇంకొక 2 లక్షల ఓట్లు మనకు చీలింటే, 1 లక్ష ఓట్లు చీలింటే ఇంకా మెజారిటీ తగ్గేది కాంగ్రెస్ కి. ఇప్పుడు ఇదయ్యేది కదా. సో కాంగ్రెస్ కి కూడా వయనాడ్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత మొదలైంది అనేది మనం అర్థం చేసుకోవాలా. దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో మొత్తం దేశం మొత్తం మీద 365 సీట్లకు పైగా మనకు ఓటింగ్ జరిగితే కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు గెలిచిందంటే కాంగ్రెస్ దాదాపు ఒక 30 సీట్లు 40 సీట్లు గెలుస్తుంది అంతే. అంటే దాని అర్థం ఏంది? కాంగ్రెస్ కేవలం 10% కంటే తక్కువ సీట్లలో దేశం మొత్తం మీద ఈ ఎలక్షన్ లో గెలిచింది. దాన్ని అసలు జాతీయ పార్టీ కూడా అనలేము, లోకల్ రీజనల్ పార్టీ అని అనొచ్చు. 30 చిల్లర సీట్లు గెలిస్తే దాన్ని జాతీయ పార్టీ ఎట్లా అంటాం? దేశం మొత్తం మీద 360-370 సీట్లలో. అంటే ఇప్పుడు వైనాడ్ లో కానీ అండ్ మహారాష్ట్రలో కూడా ఒకవేళ కాంగ్రెస్ పోయి ఉంటే కనుక జాతీయ స్థాయిలో ఆ జాతీయ పార్టీకి ప్రభావం తగ్గిపోయిందని అనుకోవచ్చు. బట్ ఇటు జార్ఖండ్ లో చూసుకుంటే 50కి పైనే ఇంకా లీడ్ కొనసాగుతుంది. అటు వైనాడ్ లో కూడా ప్రియాంక గాంధీ చూసుకుంటే 2 లక్షల పైనే కొనసాగుతుంది. జార్ఖండ్ లో కాంగ్రెస్ కి వచ్చింది ఎన్ని సీట్లు? 12-14 లీడ్ లో ఉంది జార్ఖండ్ లో. అక్కడ జేఎం లీడ్ లో ఉంది. నేను మొత్తం కాంగ్రెస్ కి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఓన్లీ కాంగ్రెస్ గురించి చెప్తా ఉన్నా. కాంగ్రెస్ మొత్తం దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తానికి సీట్లు గెలుస్తుంది. మొత్తం సీట్లు గెలుస్తుంది ఒక 25-30-35-40 సీట్లు గెలుస్తుంది అంతే. అందులో లీడ్ లో ఉంది అంతే. సో దాంట్లో మనం ఎట్లా చెప్పగలుగుతాం అంటే 10% సీట్లలో లీడ్ లో ఉంది ఇప్పటి వరకు. సో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ అనుకూలత ఉంది దేశం మొత్తం మీద చెప్పండి. నేను ఉప ఎన్నికలు, జార్ఖండ్ ఎలక్షన్స్, మహారాష్ట్ర ఎలక్షన్స్ అన్ని కలిపి చెప్తా ఉంటాను. అంటే నేను అదే అంటున్నాను, కాంగ్రెస్ పార్టీ అయితే విధానాలు అవలంబిస్తుందో ఇప్పటికీ కూడా కళ్ళు తెరుచుకోవట్లేదు. వాళ్ళు కేవలం అప్పీజ్మెంట్, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడము, అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడడము, కేవలము మెజారిటీ ప్రజలను వ్యతిరేకించడం, మైనారిటీలను బుజ్జగించడము. ఈ దేశంలో ఇదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు అసలు మద్దతు ఇచ్చే పరిస్థితే కనిపించట్లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నిజాలు తెలుసుకొని దేశ ప్రజలు ఏ విధంగా పార్టీ ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళ యొక్క విధానాలు చేంజ్ చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. లేదా ఓకే ఇది మాకు మంచిదేగా. దేశం మొత్తం మీద గత 10 సంవత్సరాల్లో మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, విదేశాల్లో భారతదేశం యొక్క ఇమేజ్ ని పెంచుతున్న విధానం కావచ్చు, వీటన్నిటికీ దేశ ప్రజలు ఆకర్షితులై మాకు ఓట్లు వేస్తున్నారు. మహారాష్ట్రలో 151 సీట్లలో మేము పోటీ చేస్తే 125 సీట్లలో గెలుస్తున్నాం. ఇప్పటికే 125 సీట్లలో మేము లీడ్ లో ఉన్నాం. మా అలయన్స్ పార్టీ శివసేన పార్టీ 54 సీట్లలో లీడ్ లో ఉంది. అదే విధంగా ఇంకో అలయన్స్ పార్టీ ఎన్సీపీ పార్టీ 34 సీట్లలో లీడ్ లో ఉంది. మాకు దాదాపు 288 సీట్లలో 225 సీట్లకు పైగా. రవి గారు ఒక నిమిషం ఉండండి.